రైట్, ఇక బీజేపీ నాయకులు ఉపేందర్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు నమస్కారం అండి. ఉపేందర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ నుంచి నేను మేడం. సారీ, బీఆర్ఎస్ నుంచి. ఉపేందర్ గారు రైట్, మీది ఆడియో ఏదో ప్రాబ్లం ఉంటుంది. రైట్, సురేష్ గారు ఎస్, ఏం జరుగుతుందంటారు తెలంగాణలో ఈ కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ పిల్లర్ల విషయంలో జరుగుతోందంతా కూడా ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, డ్రామేశ్వరం అని చెప్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. ధరణి భూభారతి అక్రమాలన్నీ డైవర్షన్ చేయడం కోసము ఈ కాళేశ్వరం అనేటువంటి ఒక డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారు అని. వాస్తవంగా విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కపటనాటకం ఆడుతున్నట్టు మాకు కనపడుతున్నది. ఎందుకంటే సడన్గా ఆల్రెడీ వ్యవసాయం రబీ స్టార్ట్ అయినాక తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఏదో సమాధానం చెప్పడం, నువ్వు గిచ్చినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తున్నట్టే ఉన్నది. ఇది ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనేది ఒక పంప్ హౌస్, ఒక డ్యాము కాదు కదా, చాలా పంప్ హౌజులు, చాలా డ్యాములు కలిపినాయి కాళేశ్వరం అన్నారు కదా. ఇప్పుడు ఒక డ్యామ్ కూలిపోయినాక, ఒక డ్యామ్ ఇబ్బంది పడ్డాక, ఒక డ్యామ్ వల్ల కొంత నష్టం జరుగుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకో కాంచి తీసుకోవచ్చు కదా. కన్నెపల్లి నుంచి వాటర్ తోడుకోవచ్చు, కన్నెపల్లి నుంచి యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు గత కొంతకాలంలో తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కరువు లేదు కాబట్టి వాటర్ సంబంధించిన ఇబ్బందులు రాలేదు. అనేక తెలంగాణ వచ్చినాక అనేక లక్షల ఎకరాలను సాగు, 2 కోట్ల ప్రజలు ఈ రైతాంగం దాదాపుగా 70% ఈ రైతాంగం మీద, ఈ వాటర్ సోర్స్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పటి వరకు ఏం దాని మీద రిపేర్ చేయకుండా, ఎప్పుడు కూడా రివ్యూలు పెట్టకుండా, ఎప్పుడు కూడా దాని మీద యాక్షన్ వేయకుండా, అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఎప్పుడో చెప్పింది మేడం, రిపేర్ చేసుకోవచ్చు, దాని ద్వారా కొంత లబ్ధి పొందింది, కొంత లబ్ధి పొందొచ్చు, దాంట్లో నష్టమేం లేదని చెప్పింది. ఇప్పుడు మనం ఒక మనిషిని తీసుకుంటే ఒక అవయవం పనిచేయట్లేదని చెప్పేసి మనిషిని తీసుకువెళ్ళి పూడ్చలేం కదా. ఇప్పుడు లక్షల కోట్ల అది లక్షల కోట్ల ప్రజాధనం అది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవల పేరు మీద ఆ రోజుల్లోనే 38,500 కోట్ల రూపాయలు, అప్పుడు మనకు చాలా పెద్ద వ్యవస్థ అది. సో దాని తర్వాత కేసీఆర్ వచ్చినాక సరే కాంగ్రెస్ 11,679 కోట్లతో ఖర్చు చేసింది. తర్వాత దాన్ని వదిలిపెట్టి, అదే కేసీఆర్ కూడా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ వేరే కాడ చేయలే కదా, రీడిజైన్ చేసింది కదా, దానికి సోర్స్ ఉన్నది కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేదు, ఇప్పటి వరకు ఏం ఇది లేదు. ఇప్పటికే చాలా అంటే ఇప్పటికే ఒక 50-60% నాట్లు పడాలి. మనం మొత్తం కూడా వరి మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళం కదా. సో మరి రైతులకు ఇప్పటికే ఒక 50-60% కావాలి, కానీ కనీసం 10%, 5% కూడా వరి నాట్లు పడలే కదా. మరి ఈ జనం ప్రజా నిధులతోని, ప్రజా డబ్బులతోని నిర్మించింది కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకొని, నీ గోష్ కమిటీ ఏం చెప్తుంది, అదే ఎన్డీఎస్ఏ ఏం చెప్తుంది, నీ న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు, ఇంజనీరింగ్ నిపుణులు ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ